హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి. ఫ్రంట్ ఓపెన్ చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు, అక్క ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చెప్పండి అని. 38 సైజు ఓకేనా. 38 సైజ్ అండి. చెస్ట్ వచ్చేసరికి 38, వేస్ట్ 31, ఆర్మ్ హోల్ 8.5. ఇవి మెజర్మెంట్స్. లెంత్ వచ్చేసరికి 14.5. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి ఓకేనా. ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత చూడండి లెంత్ ఎంత పెట్టాలి, 14.5. దానికి 3 ఇంచ్ కలపండి, అంటే 15.5 మార్క్ చేయండి ఓకేనా. హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేయండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, అంతే, ఏం లేదండి. ఎల్ షేప్ స్కేల్ ఉంటే ఎల్ షేప్ స్కేల్ వాడండి ఓకేనా. 2 లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. షోల్డర్ వచ్చేసరికి ఎంత పెట్టాలి, 5.5 పెడితే సరిపోతుంది ఓకేనా. ఆర్మ్ డౌన్ 6 పెట్టండి ఓకే. ఈ విధంగా 6 మార్క్ చేయండి. ఇదే చెస్ట్ లైన్ అనమాట ఓకేనా. చెస్ట్ ఎక్కడ ఉందంటే మనం ఏం బాడీ మీద చెప్పగలం కానీ క్లాత్ మీద చెప్పలేము. ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తే ఆ లైనే చెస్ట్ లైన్. చెస్ట్ లైన్లో 5.5 మార్క్ చేయండి, ఎందుకంటే లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా. చెస్ట్లో ఒక పార్ట్ అంటే 9.5, 38 చెస్ట్ కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తే 9.5 వస్తుంది. 1.5 ఖర్చు. ఈ విధంగా లైన్ డ్రా చేయండి ఓకే. చూడండి ఇలా లైన్ డ్రా చేయాలి. కార్నర్లో వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. 1.5 మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి కూడా టచ్ అవ్వాలి. ఇన్ని చూసుకుంటూ ఒక లైన్ డ్రా చేయండి. స్కేల్ పెట్టడం కూడా రావాలి. గీత మీదే కొలిస్తే 8.5 రావాలి. వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా. అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. వేస్ట్ వచ్చేసరికి 31, 1 పార్ట్ ఎంత, పావుదొక్కు 8, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు ఓకేనా. ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయండి. ఇలా నేను చెప్పినట్టు యాస్టీజ్గా చేయండి. చాలామంది చేసామండి, చాలా బాగా వచ్చింది అంటున్నారు, మీకు కూడా థ్యాంక్స్ అండి ఓకే. నేను చెప్పినట్టే చేయడం, ఇప్పుడు నేను చెప్పడం ఒకటైతే మీరు చేయడం ఒకటి అనమాట. అందుకే మీరు చేయడం వల్లే వచ్చింది ఓకేనా. అంతేగాని చెయ్యండి, అలా కంటిన్యూగా చేస్తూ ఉండండి, ఈజీగా అర్థమవుతుంది అనమాట ఓకే. చూడండి నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5 అంటే 5.5 మార్క్ చేయండి ఓకేనా. 5.5 మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్ కలపండి ఓకే. 4.5కి హాఫ్ ఇంచ్ కలపండి, 5.5. అందుకే మళ్ళీ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి కింద 3 పెట్టండి, పైన 2.5 పెట్టాం కదా, కింద 3 పెట్టండి. ఈ విధంగా క్రాస్గా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేస్తే ఏంటంటే బాడీ మీద వేసుకున్నప్పుడు యూ షేప్ చాలా అందంగా వస్తుందండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కూడా ఎక్కువ యూ షేప్ స్టిచ్ చేయమంటున్నారు. ఇలా స్క్వేర్ కాదు, రౌండ్ కాదు అనమాట, ఇలా యూ లాగా అనమాట. చాలా బాగుంటుంది. ఈ నెక్ ఎక్కువ బ్రాడ్గా కూడా అనిపించదు, అంటే చాలా బాగుంటుంది ఓకేనా. చూడండి మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు ఓకేనా. లైనింగ్ని తడిపి ఆరబెట్టండి, ఫ్లోర్ మీద ఆరబెట్టండి. తాడు మీద ఆరబెడుతున్నాం అంటున్నారు, తాడు మీద ఆరబెడితే నీట్గా ఉండదండి, క్రాస్ వస్తుంది ఓకేనా. ఫ్లోర్ మీద ఆరబెట్టండి, కింద ఆరబెట్టి నీట్గా మనం పప్పులు ఇట్లా అంటాం కదా, మీకు ఏదైనా ఆరబెట్టినప్పుడు పప్పులు ఇలా చేత్తో అంటాం కదా, అలా అనేసేయండి నీట్గా ఓకేనా. అలా అనేసి నీట్గా ఆరబెట్టండి. చూడండి కట్ చేసి ఇలా కట్ చేసి కాట్ పెట్టేసేయండి. కాట్ పెట్టేసి వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి. నెక్ పార్ట్ కూడా తీసేద్దాం ఓకేనా. యాస్టీజ్గా ఎలా ఉందో అలా చేసేద్దాం ఓకే. చూడండి వీల్ మార్క్ చేసుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడే పడాలి స్టిచ్, అందుకు ఓకేనా. పై వైపు ఉంది కానీ మనకి కింద వైపు లేదు కదా, సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్ కూడా తీసేయండి ఓకేనా. చాలా హ్యాపీ అండి నేను కూడా, ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలా బాగా వస్తుందండి, ఫిట్టింగ్ బాగా వస్తుంది, కస్టమర్స్ చాలా బాగా వస్తుంది అని చెప్తున్నారు. నాకు కూడా హ్యాపీ అండి, ఎందుకంటే చాలా బాగా చెప్తాను కూడా ఓకేనా. ఎందుకంటే నేను కూడా స్టిచ్ చేసేస్తాను, కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా. అందుకు మీకు కూడా చెప్పగలుగుతున్నాను ఇన్ని ఓకే. చూడండి ఈ విధంగా మార్క్ చేసేయండి ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం. హ్యాండ్ తీసుకునేటప్పుడు ఫోల్డింగ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుని తర్వాత హ్యాండే తీయండి, మీకు కంఫర్ట్గా ఉంటుంది. అప్పుడు ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. అందుకు నేను చెప్తుంది ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే బ్యాక్ తీసి ఫ్రంట్ తీసి తర్వాత హ్యాండ్ తీద్దాం అనుకుంటున్నారు, అది తీస్తున్నారు కూడా, తీయాలనుకుంటున్నారు. అలా వద్దు ఓకేనా. ఇలా ట్రై చేయండి, మీకు ఈజీ అనిపిస్తుంది ఓకేనా. ఒకసారి చేయండి, ఏమైంది ఓకేనా. కింద అడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి ఓకే. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ క్లాస్లో ఏమేమి చెప్తారండి అంటున్నారు, అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసి నన్ను అడుగుతున్నారు. నేను చెప్తానండి, మీకు మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఇన్ కేసు ఇంకేమన్నా మీరు ఉండాలి అనుకుంటే చూడండి లెంత్ వచ్చేసరికి హ్యాండ్ లెంత్ 11, దానికి 3.5 ఇంచ్ కలపండి. పావుదొక్కు 12 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి ఓకేనా. స్కేల్తో లైన్ డ్రా చేయండి ఓకే.
అన్నీ మ్యాక్సిమం కవర్ అవుతాయండి. ఓకేనా, మీరు ప్రతి వీడియో ప్రతి కామెంట్కి రిప్లై నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మీరేం కంగారు పడద్దు. ఆమ్ హోల్కి 8.5, 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 మార్క్ చేయండి. ఓకేనా, ఈ విధంగా 5.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా, 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఇంత ఈజీగా మీకు అర్థం కావట్లేదంటే ఫస్ట్ టైం చూడటం అయితే అర్థం కాదు. 1.5 మార్క్ చేయండి. అందుకే 1-4 సార్లు వీడియో పెట్టుకుని చూడండి, ఈజీగా అర్థం అవుతుంది మీకు అప్పుడు. ఓకే, ఇలా చూస్తే ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా పెట్టండి. చాలా ఈజీగా చెప్తానండి, చాలా బాగా కూడా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఓకే, ఇట్లా మార్కింగ్ మీదే కట్ చేయండి. డ్రెస్సులు, బ్లౌజులు, మెజర్మెంట్స్ ప్రతిదానికి అంబ్రెల్లా కానీ, ఫ్రాక్స్కి కానీ, అసలు చిన్నపిల్లలకి, కిడ్స్కి కానీ క్లాత్ ఎంత తీసుకోవాలి, ఎంత పడుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తానండి. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం చెప్తాను. అంటే పిల్లల క్లాత్ ఎంత పడుతుంది, ఒక 10 మీటర్లు ఉందనుకో 3-4 కుట్టమంటారు. ముగ్గురికి, చిన్న పిల్లలకి 1 year, 2 years, 3 years అట్లా, అంటే ఫ్యామిలీ ప్యాక్ లాగా అందరికీ మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ అనమాట. అట్లా స్టిచ్ చేయమని మనకి ఇస్తారు. అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది క్లియర్గా చెప్తా. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఓకేనా, చూడండి ఇలా వీళ్ళు మార్క్ చేసేసి. ఓకేనా, లోతు ఎలా తీసుకోవాలి రావట్లేదండి, లోతుకి స్కేల్ ఉంది కదా అంటున్నారు. స్కేల్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఏది కావాలంటే అది ఉంటుంది మార్కెట్లో మనకి. ఓకేనా, అవైలబుల్గానే ఉంటాయి. చూడండి ఇలా పెట్టేసి 8.5 కదా, 1 inchకి తీసేసాం కదా, 7.5కి మార్క్ చేసి ఈ విధంగా తీయండి, ఈజీగా వస్తుంది. ఓకేనా, చూడండి 1/2 inchకి మార్క్ చేయండి. ఓకే, 1/2 inchకి మార్క్ చేసి ఆమ్ హోల్ స్కేల్ పెట్టడం చూడండి, చాలా ఈజీగా పెట్టవచ్చు. నేను పెట్టి చూపిస్తాను, మీరు అలాగే పెట్టండి. చూడండి ఇలా పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టేసి స్కేల్ని ఇలా రివర్స్ చేసేయండి, చాలా ఈజీ. మీరే అంటారు చూడండి అంత ఈజీ అని. ఓకేనా, ఇంతే, పెద్దగా కష్టపడిపోకండి. ఓకేనా, చిన్న చిన్న టిప్స్, రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, కార్డ్ పెట్టేసేయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇది ఫ్రంట్, కార్డ్ పెట్టాం కదా ఫ్రంట్. ఓకేనా, చూడండి ఇంటూ మార్క్ పెట్టేసేయండి. రాంగ్ సైడ్ అని తెలియడానికి ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఎందుకు అంటున్నానంటే లోతు తీసాం కదా, 2 ఒక హ్యాండ్కే వస్తుంది, ఇంకో హ్యాండ్ ఉండట్లేదు, అందుకు అలా ఇబ్బంది అయిపోతుంది. లైనింగ్ బ్లౌజులు స్టిచ్ చేసిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఇంటూ మార్క్ పెట్టుకుంటే మనం ఎప్పుడైనా పైకి ఇంటూ మార్క్ కనిపిస్తుంది, ఇది రాంగ్ సైడ్ అని మనకు అర్థమైపోద్ది అనమాట. ఇంటూ మార్క్ ఎందుకు పెడుతున్నారండి అని అడుగుతున్నారు. ఇంటూ మార్క్ పెట్టడానికి రీజన్ అది. ఓకేనా, చూడండి ఒక గుండు పిన్ పెట్టుకోండి, క్లోజ్ మన వైపుకి పెట్టుకొని ఇప్పుడు 1/4 inch ఎక్స్ట్రా ఉంచుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకుని ఒక 1/4 inch ఎక్స్ట్రా ఉంచాలి. చూడండి ఫ్రంట్ పార్ట్లో ఒక 1/4 inch ఎక్స్ట్రా ఉంచండి. ఉక్సులు పట్టి, కాజా పట్టీకి పైన ఎలా ఉందో యాస్టీజ్గా అలా మార్క్ చేసేయండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేయండి. నేను ఎలా పెట్టాను అలా మార్క్ చేసేయండి. గుండు పిన్ పెట్టుకొని కదలకుండా ఉంటుంది. క్లాత్ని అడ్జస్ట్ చేసి చక్కగా నీట్గా వేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. ఓకేనా, 6.5 మార్క్ చేయండి. ఓకే, ఒక లైన్ డ్రా చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ప్రతిదీ కూడా చాలా ఈజీ అండి. కష్టం అనేది ఏది కష్టం కాదు, మనకి ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉంటే ఏది కష్టం కాదు. ఓకేనా, ఓకే, చూడండి ఇలా రౌండ్ తీసేయండి. ఇలా రౌండ్ తీసేసి యాస్టీజ్గా చంకలో ఎలా ఉందో అలా మార్క్ చేయండి. సైడ్కి వచ్చేసరికి 1.5 inch ఎక్కువ ఉంచండి. ఓకే, ఇలా క్రాస్గా ఎక్కువ ఉంచాలి, ఎందుకని నేను చెప్తాను. ఓకేనా, ఇలా క్రాస్గా ఎక్కువ ఉంచేసి వీల్ మార్క్ చేయండి. చంకలో వీల్ మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా చేసేయండి. ఎక్స్ట్రా పైన ఉన్నది మొత్తం తీసేయండి, ఈ విధంగా తీసేయాలి. అంతేగాని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా, ఈ కటోరీ అయినా, డబుల్ కటోరీ అయినా, సింగిల్ కటోరీ అయినా, ఓకేనా, అన్నీ ఒకటేనండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా చూడండి ప్రతిదీ మనకు ముందు మీకు ఏంటంటే ఏమన్నా రాకపోతే అసలు అది ఎలా ఉంటుందో తెలుసుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది అనమాట పని. ఒక బ్లౌజ్ ఉందనుకోండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లేకపోతే కటోరీ బ్లౌజ్, డబుల్ కటోరీ ఎలా ఉంటుందో మీకు తెలిస్తే తర్వాత ఈజీ అవుతుంది పని. అసలు అది ఎలా ఉంటుందో తెలియకుండా నేను కటింగ్లు చెప్పేసి మీరు చూస్తే మీకు అర్థం కాదనమాట. అంతే. ఓకేనా, అర్థమవుతుందా నేను చెప్పేది? అలా ఒకటి షేప్ బెల్ట్ అంటే కొంతమందికి ఏంటంటే చూస్తున్నాను కదా, ఉక్సులు పట్టి, కాజా పట్టి ఎటు ఉంటుంది, ఎట్లా వేయాలి ఏంటి అనేది కూడా కొత్త వాళ్ళకి తెలియట్లేదండి. పాత వాళ్ళు అంటే ఓకే, కానీ కొత్త వాళ్ళు ఏంటంటే అసలు ఎలా వేయాలి, ఎట్లా ఉంటుంది, షేప్ బెల్ట్ అంటే ఏంటి అసలు ఏమీ తెలియట్లా. అలా తెలియని వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తుంటే వాటిని ముందు చూడండి. ఓకేనా, అది ఎలా ఉంటుందో తెలిస్తే మీకు ఈజీ అవుతుంది. బ్యాక్ పార్ట్కి సమానంగా ఒక లైన్ డ్రా చేయండి. చెస్ట్ ఎంత 38, 1 part ఎంత 9.5, దానికి 1 inch కలపండి. అంటే 10.5 దగ్గర మార్క్ చేయండి. ఓకేనా, 10.5 దగ్గర మార్క్ చేసి ఓకే, ఇప్పుడు చెస్ట్ 38 కదా, చూడండి 4 దగ్గర 3.8. ఓకేనా, 10వ భాగం 3.8, 4 దగ్గర మార్క్ చేయండి. అంటే 3.5 దగ్గర కింద మార్క్ చేయండి. 2.5కి ఈ విధంగా మార్క్ చేసి పైకి 2.5కి మార్క్ చేయండి. కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి, చాలా బాగా వస్తుంది.
వస్తుంది. ఓకేనా, ఈజీగా కూడా ఉంటుంది, వేసుకున్నప్పుడే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనా, చాలా ఈజీగా కూడా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు స్టిచ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బ్యాక్ పార్ట్ వైపు స్టిచ్ చేయండి అనమాట. కింద నుంచి బ్యాక్ పార్ట్ అంటే కింద నుంచి స్టిచ్ చేయండి, అంతేగాని చంకలో నుంచి స్టిచ్ చేయొద్దు. ఓకేనా, ఈ విధంగా స్కేల్ పెట్టేసేయండి. ఓకే, స్కేల్ పెట్టేసి ఒక లైన్ మార్క్ చేయండి. ఈ విధంగా స్కేల్ పెట్టడం కూడా రావాలి. ఓకే, ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసి ఈ విధంగా షేప్ ఇచ్చేయండి. హ్యాండ్తో చూడండి, ఇలా తిప్పేసేయండి. ఈ విధంగా తిప్పితే ఏంటంటే నీట్గా వస్తుంది. స్కేల్ పెట్టడం వస్తే ఓకే, కానీ స్కేల్ పెట్టడం రాకపోతే ఏంటంటే ఇలా చేత్తో వేసేయండి, డ్రాయింగ్ లాగా వేసేయండి. ఓకేనా, ఎంత ఈజీగా వేయచ్చు. ఓకే, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఒక డాట్ వేసేయండి. ఎంత వేయాలని డౌట్ వస్తుంది, 2.5 ఇంచులు వేయండి. ఓకేనా, 2.5 ఇంచులు వేస్తే ఈజీగా ఉంటుంది. మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేసరికి నీట్గా ఉంటుంది. చెస్ట్ పార్ట్లో అది వేయడం వల్ల యూజ్ ఏందని డౌట్ రావచ్చు, నొక్కినట్టు ఉంటుంది. యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే తీసేయండి. ఓకేనా, ఇలా కట్ చేసేయండి. చంకలో లోతు తీయలేదు, లోతు తీయాలండి. ఓకేనా, నేను మళ్ళీ చెప్తాను లోతు ఎలా తీయాలో చెప్తాను. ఓకేనా, లోతు తీసుకోవాలి. మనం ఎందుకు ఎక్స్ట్రా సైడ్ 1.5 ఇంచ్ ఉంచాం కదా, మనం డాట్ వేసినప్పుడు ఈ పీస్ పోతుంది, సైడ్ దిట్టు వస్తుంది కాబట్టి యాడ్ అవుతుంది కాబట్టి 1.5 ఇంచ్ తీసాం. ఓకే, ఇలా తీసుకోవాలి. ఈ పీస్ని కూడా ఇలా కట్ చేసేయండి. ఓకేనా, ఇలా కట్ చేసి చంకలో లోతు తీయలేదు, ఒకసారి ఉండి ఆపేసేయండి. ఇక్కడ ఆపేసి అంటే ఎందుకంటే లోతు తీయలేదు, నేను లోతు తీసేసి కట్ చేస్తే ఈజీగా ఉంటుంది. దాన్ని విడివిడిగా తీయడం కంటే లోతు తీద్దాం. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఎంత తీయాలి అని అడుగుతున్నారు. అన్ని సైజులకు 1/2 అని డౌట్ కూడా వస్తుంది. చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కో సిచ్యువేషన్ బట్టి 3/4 ఇంచ్ కూడా తీస్తామండి. ఇక్కడ 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది అనమాట, సైజుని బట్టి. అందరికి ఒకేలాగానా, లేకపోతే అందరికి ఇంట పెట్టొచ్చా, 9.5, 1.5, 2.5 మామూలుగా ఇలా కొన్ని అడుగుతున్నారా, అందరికీ అలా పెట్టలేమండి. చెస్ట్ ఉందా లేదా, హైట్ ఉన్నారా లేదా, మెయిన్ ఇలాంటివి కూడా మనకు తెలిస్తే మీకు పని ఈజీ అవుతుంది. ఓకేనా, లోతు తీసేయండి. ఈ విధంగా కాట్ పెట్టేసేయండి. కాట్ పెట్టేస్తే ఇక్కడ ఒక డాట్ వేసుకోవచ్చు, వీల్ మార్క్ కూడా చేసేయండి. ఓకేనా, ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీల్ మార్క్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి, ఇంటూ మార్క్ పెట్టండి. ఓకేనా, ఇది కూడా పీస్ తీసేయండి. ఈ విధంగా తీసేయాలి, కట్ చేసేయాలి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి కట్ చేస్తాం. మామూలు షేప్ బెల్ట్ బ్లౌజ్కి అయితే డాట్ వేసేస్తాం కదా, అది. ఓకేనా, ఇలా కట్ చేసేయండి. ఇలా నీట్గా రావాలి, ఇలా వస్తే చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా ఇంటూ మార్క్ పెట్టేసేయండి, రాంగ్ సైడ్ అని తెలియడానికి. ఓకేనా, చూడండి ఇలా వస్తుంది. ఓకేనా, ఇది ఒకవైపు ఇది, ఒకవైపు ఇది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.